కొంతమందికి డౌట్స్ ఉంటుంది, మేడం మాకు 3 మంత్స్కి ఒకసారి బ్లీడింగ్ అవుతుంది, అది నార్మలా కాదా అనేసి. సో యూజువల్గా బ్లీడింగ్ అనేది మంత్లీ అవ్వడం ఇట్స్ ఎ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ లాగా భావిస్తాం అనమాట. కానీ ఇన్ కేస్ బ్లీడింగ్ డిలే అవుతుంది లైక్ 2 to 3 months అనుకోండి, దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. లైక్ PCOS, థైరాయిడ్, ఒబేసిటీ, స్ట్రెస్, స్లీప్ ఇన్అడిక్వేట్, చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఉన్న కరెక్షన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. 3 monthsకి మించి ఇంకా బ్లీడింగ్ రావట్లేదు అంటే మనము వెంటనే గైనిక్ని కన్సల్టేట్ చేసుకొని మనము టాబ్లెట్స్ ఇచ్చేసి బ్లీడింగ్ తేవడం జరుగుతుంది అనమాట. యూజువల్గా 3 మించి లైక్ 4, 5, 6 months వరకు కూడా బ్లీడింగ్ రావట్లేదు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. బ్లీడింగ్ వస్తుందేమో అని వెయిట్ చేయడం ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. ఎందుకు అంటే ఓల్డ్ లైనింగ్ పైలప్ అయ్యి ఆల్మోస్ట్ 6 months, 7 months ఇట్లా పైలప్ అయిన లైనింగ్ ఒక్కొక్కసారి మార్పులు అంటే క్యాన్సరస్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ షెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ 3 monthly షెడ్డింగ్ ఈజ్ అ గుడ్ సైన్. కానీ మోర్ దెన్ 3 months బ్లీడింగ్ రావట్లేదు అన్నప్పుడు వెంటనే గైనిక్ని సంప్రదించాల్సి వస్తుంది.